గుర్రాలు తొక్కుతున్నాడు, గుర్రాలు తోలుతా కత్తిలు ఎత్తుకుని నరకుతూ ఉంటే పాకిస్తాన్ వాళ్ళని, పక్క దేశం వాళ్ళని, ఎవరిని పడితే వాళ్ళని, ఈ దేశాన్ని ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరినీ నరకుతూ ఉంటే, కత్తిలు ఎత్తుకుని బరిసెలు ఎత్తుకొని పొడస్తూ ఉంటే రక్తం కారి కారి థియేటర్లు మొత్తం షేక్ అయిపోతాయి, తడిసిపోతాయి అంతే. అంటే దీన్ని బట్టి ఏమవుతాం అంటే ఈ దేశం దోచుకోవడానికి వారింకా హరిగారు వీరమల సినిమా రాని వచ్చిన తర్వాత పాకిస్తాన్లో అందరూ పారిపోతారు అంతే, వాళ్ళ దేశానికి వాళ్ళు పారిపోతారు అంతే. ఇంకా దేశం అంతా హ్యాపీగా అందరం ప్రేమించుకుంటా ఎంత బాగుంటుందంటే సినిమా రాని ఇంకా సినిమా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా మార్పు తెస్తుంది అంతే, జనాల్లో ఈ సినిమా మార్పు తెస్తుంది, తేపోతుంది అంతే. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ వచ్చిన వ్యూస్ చూసుకుంటే పుష్ప కన్నా ఇదే ఎక్కువ ఉంది 24 hours లో. కొంతమంది ఏమంటారంటే ఫేక్ వ్యూస్ అంటారు. కాదు, అబద్ధం. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఇలాంటి సినిమా రాదు ఇంకా. చూడండి మీరు, ఎందుకంటే దేశభక్తి, దేశం కోసం ఒక మెసేజ్, దేశ భక్తిని కాపాడే ఒక పౌరుడిగా, దేశాన్ని కాపాడే ఒక ధీరుడిగా సినిమా ఉంటుంది. సినిమాలో డైలాగులు ఉన్నాయి పోయా, చూస్తుంటేనే ఉంది. ఈ దేశం వదిలి పారిపోతుంటే వాళ్ళు పారిపోతుంటే అన్న పోయి గుర్రాల మీద వెళ్ళి వాళ్ళని నరకుతూ ఉంటే ఎలా ఉందండి సీన్ అసలు. ఆ నిధి అగర్వాల్ కూడా బాగానే ఉంది, అందరూ బాగానే ఉన్నారులేండి. అదే కొంతమంది చేస్తున్నారు, వాళ్ళు కానీ దొరికారు అనుకోండి వదిలేక అందరం అప్పుడు చేస్తాం. పవన్ కళ్యాణ్ చంపేసి పాకిస్తాన్ వాళ్ళు ఎవరిని, పవన్ కళ్యాణ్ అన్న పాకిస్తాన్ వాళ్ళు చంపుతాడు దేంట్లో, సినిమాల్లో, రియాలిటీలో కాదు. అంటే ఆ సినిమా చూడటం వల్ల ఏమవుతుంది, అందరికి అర్థం అవుతుంది, జ్ఞానం వస్తుంది. ఒక 4 సంవత్సరాల తర్వాత వస్తుంది, ఎలాంటి హైప్ ఉండదు. అదే మేడం, ఈ సినిమా అయితే నాకు తెలిసి బాగుపోయి పుష్ప సినిమా రికార్డు కూడా బ్రేక్ చేస్తుంది. చూడండి కావాలంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా హరిగారు వీరమలు అయితే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్న క్రేజ్ అది. ఎందుకంటే అతను రియాలిటీలో అయినా, సినిమాలో అయినా, పాలిటిక్స్లో అయినా ఎక్కడైనా సరే రియల్ హీరో అంతే. పేదవాళ్ళందరికీ సహాయం చేస్తాడు, బాగానే అడగగానే అయ్యో మాకు సమస్య అనగానే వెంటనే సహాయం చేస్తాడు. దేనికి? మంచితనం. కాబట్టి ఆ సినిమా, ఈ హరిగారు వీరమల సినిమా ఆడించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే ఈ సినిమా పేదవాళ్ళ సినిమా, ఆ సినిమాలో వచ్చిన డబ్బులు పేదవాళ్ళకే ఇస్తాడైనా చెప్పాడు ఆయనే. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఆయన సినిమాలో అయినా, రాజకీయాల్లో, రియాలిటీలో ఎక్కడో సరే పేదవాళ్ళకి సహాయం చేస్తాడు. కాబట్టి సినిమాని ఆడించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీతో రికార్డులో బద్దలు కొట్టేస్తుందంటే ఈ సినిమాకైతే ఇప్పుడే నాకు ఎందుకు ఓడాడు అన్నాడు 10,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉండగానే ఖచ్చితంగా ఈ సినిమాకి 10,000 కోట్లు వస్తాయి. ఖచ్చితంగా రికార్డు బ్రేక్ చేస్తామంతే.